కల్కి 98 AD మీద రోజుకి థియరీస్ వస్తున్నాయి, లైక్ న్యూస్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. నేను లాస్ట్ వీక్లో మాట్లాడినట్టుగానే ఇది ఒక ఫ్రాంచైజ్ లెక్క ప్లాన్ చేస్తున్నారేమో అన్న నాకు పెద్ద తెలియదు, ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్ ఉండే. సో సడన్గా లాస్ట్ 1 month నుంచి అంటారు, లైక్ లాస్ట్ 1 week నుంచి గట్టిగా వినబడుతుంది కల్కి 3102 BC. 3102 BC అంటే పాస్ట్కి వెళ్తున్నారు. ఇది BC AD ఇప్పుడు పాస్ట్కి వెళ్తున్నారు, 6000 years పాస్ట్కి వెళ్తున్నారు అని సెకండ్ పార్ట్ ఉండబోతుంది అని అయితే న్యూస్ వస్తుందిరా. అది ఎంతవరకు నిజమో కాదని నాకు తెలీదు, అయ్యో నేను ముందుకు చెప్పేస్తున్నా అదొకటి. అండ్ కల్కి మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ మన సనా గారిది ఒక కాన్సర్ట్ జరిగింది, ఆ కాన్సర్ట్లో కల్కి థీమ్ అయినా ప్లే చేసాడు, కొత్త థీమ్ 2 minutes థీమ్ అయితే ప్లే చేసాడు. ఫస్ట్ చెప్తున్నా ఆ థీమ్ నేను మొత్తం సరిగా వినలేకపోయాను, ఎందుకంటే అంతా లైక్ మఫుల్డ్ ఉంది. జస్ట్ ఒక చిన్న బిట్ 17 seconds కల్కి వాళ్ళ అఫీషియల్ వాళ్ళు పోస్ట్ చేసారు, అక్కడ వరకు బాగానే ఉంది. అది బాగుందా బాగాలేదా నేను ఇప్పుడు ఏం జడ్జ్మెంట్ ఇవ్వను, మ్యూజిక్ వరకు అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 3102 BC అని చెప్పాను కదా, అది సెకండ్ పార్ట్ అంటున్నారు కదా, ట్రిలజీ ప్లాన్ చేసే ఛాన్స్లు ఉన్నాయి అంటున్నారు. అంటే 3102 BC కాకుండా అక్కడ నుంచి ఇంకో 200 ఏళ్ళు మళ్ళీ లైక్ టైం ట్రావెల్ చేసి 33 సంథింగ్ ఇంకో 200 3318 3328 నాకు అంత గుర్తులేదు ఆ నెంబర్ BC మళ్ళీ అక్కడ థర్డ్ పార్ట్తో సినిమా ఎండ్ అవుతుంది అంటున్నారు భయ్య. ఎందుకంటే నేను ఒక వాటిసే పేరున్న వాటిసే వెబ్సైట్లోనే చూసిన, నాకు తెలిసిన కొంచెం ట్రస్ట్ చేయగలిగే సోర్సెస్లో వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఫిబ్రవరిలో ఏదైతే షూటింగ్ జరుగుతుందో ఇప్పుడు అదైతే షెడ్యూల్ ఉందో అది ఈ మూవీకి కాదంట, నెక్స్ట్ పార్ట్కి వచ్చే పార్ట్కి ఇప్పుడే షూటింగ్ చేస్తున్నారంట. కాబట్టి దీంతో ప్రాబ్లం లేదు, వాళ్ళు May 9th ఖచ్చితంగా రిలీజ్ చేయబోతున్నారు అంటున్నారు. అండ్ రేపు సూపర్ బౌల్లో టీజరు ట్రైలరు ఏది రాదు, లాస్ట్ టైం చెప్పినాడు, దానికంటే ముందు మేము ఏదో లైక్ చీకట్లో రాయేసినాం కానీ, బట్ స్టిల్ ఈసారి మాత్రం రాదు. 30 seconds పెట్టాలంటే వాళ్ళు 75 కోట్లు అట్లా పెట్టాలి, కరెక్ట్ కాదు, పెట్టడం కూడా కరెక్ట్ కాదు అనమాట. సో అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ట్రిలజీ అంటున్నారు, నాకేమో తెలీదు. పార్ట్ 2 అయితే మాత్రం 3102 BC అని మాత్రం గట్టిగా వినబడుతుంది నాకైతే మాత్రం. ఎంతవరకు నిజం కాదో మనకి ఇంకా తెలియదు, రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మ్యూజిక్ అయితే వచ్చేసింది, లైక్ ఒక బీట్ మీరు వినే ఉంటారు, చాలా పొద్దు నుంచి బాగా వైరల్ అవుతుంది. ఇదిరా సిచ్యువేషన్ కల్కితో, వాట్ యూ థింక్, నీకేమనిపిస్తుంది? 3102 BC అంటే కురుక్షేత్ర ఎండింగ్. అయ్యో అరే చెప్తున్నా కదరా, కురుక్షేత్ర ఎండింగ్ కాదు, కలియుగ స్టార్టింగ్. అంటే భగవద్గీతలో ఏమనుంది అయితే అరౌండ్ 5000 years బ్యాక్, అదే దీని ముందు యుగము ఏంటదని ద్వాపర యుగమా, అంతే ఎండ్ అయింది, కలియుగం స్టార్ట్ అయింది అని ఉంది. అంటే 5000 years బ్యాకే కురుక్షేత్ర జరిగిందని కూడా సంథింగ్ అది రాస్తుంది. అంటే నీకు ఫుల్ డీటెయిల్ కాదు, బట్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఇస్ దట్. అది సో మరి కురుక్షేత్ర దానికి అంటే మనకి మళ్ళీ ఇది దేనికి ఎలా అవుతుంది, మొన్నటిదాకా ఎవరు అన్నారు లైక్ కురుక్షేత్రకి వెళ్తారు వచ్చింది కదా, అదొకటి వెళ్ళింది. సో మ్యాన్ అరే ఒక్కటే రా, ప్లీజ్ మీరు మీ క్రియేటివిటీకి ఎంతవరకైనా వెళ్ళండి, ఎలాగైనా చేయండి ప్లీజ్, సామ కొట్టండి, అదే రిక్వెస్ట్. అంత మంచి సినిమా చేయండి, నాకంత ఎంతకంటే ఇంకేవి వద్దు నాకు. అది మీరు దేవుళ్ళని ఎవరిని వాడుకుంటారో, ఎలా వాడుకుంటారో, కురుక్షేత్ర యుద్ధం మధ్యలో తీసుకెళ్లి కెమెరా పెడతారు. అరే అట్లా చూపెట్టాలంటే చాలా బడ్జెట్ కావాలరా, చాలా బడ్జెట్ కావాలి అట్లా చేయాలంటే. అదే దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం. మళ్ళీ మొన్న ఇంకోటి ఏదో వచ్చింది మన గ్రూప్ లో, మనం మ్యానుఫ్యాక్చరింగ్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకున్నాం, ఏంటది మోకాప్ సూట్ వేసుకొని అయిపోయిందా అలిసిపోయావన్నారు. ఇంకొక టెంపుల్ జరుగుతుంది, టెంపుల్ అది లిటరల్ గా టెంపుల్ ఉంది, వాళ్ళు షూటింగ్ చేసారు, కల్కి కూడా ఉంది, కల్కి ఇది ఒకటి ఉంది అక్కడ. అసలు ద థింగ్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ రాంగ్ పక్కా పెట్టినా కానీ, అండ్ ఆల్సో గుర్తుపెట్టుకో కొన్ని ఇమేజెస్ లీక్ అయినా అని 2 days నుంచి బాగా పడుతుంది కల్కి మీద, చేయి సింబల్స్ అని. అది మనోళ్ళే చేసిరో తెలియదు, జస్ట్ ఫ్యాన్ మేడ్, జస్ట్ ఏదో లైక్ స్పామ్ చేస్తారో తెలియదు మనకి, ఏఐ కావచ్చు, అది పక్క పెట్టినా కానీ ద హైప్ ఈజ్ రియల్ రైట్ నౌ. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఏది తెలియదు. థియరీ స్టార్ట్ చేయడం అంటే మాత్రం కల్కితో 1000 స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడైతే, ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్. ఒకవేళ టీజర్ కానీ ట్రైలర్ కానీ మనం అనుకున్నట్టు ఉంటే, అంటే లైక్ అనుకున్నట్టు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన ఉన్నట్టు కాదు, జనరల్ స్టోరీ లైన్ అయితే మనం జనరల్ మనుషులు మాట్లాడుకుంటారు, రిలేటెడ్ ఇలా ఉండబోతుంది. పోనీ వాళ్ళు మహాభారతం లాంటి దాన్ని అడ్రస్ చేసిన, సప్త చిరంజీవులను లైక్ వాళ్ళని అడ్రస్ చేసినా కానీ, ఇలా చెప్తున్నా కదా, ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ ఇప్పటి వరకు మనం చూడే రేంజ్లో వెళ్తుంది. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ స్కేల్, ఇండియాలోనే కుమ్మేస్తుంది గ్యారంటీ ఒకటి. అండ్ నాకు ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు చిరంజీవులు పెట్టుకున్నారనుకున్నాం, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యామియోస్ పుట్ దెమ్ ఇన్ ద ఫకింగ్ ట్రైలర్లో పెట్టేయండి, సంబంధం లేదు, ఎట్టో వెళ్ళిపోతుంది. ఐ వాంట్ దిస్ ఫిలిం టు హ్యావ్ దాట్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ మ్యాన్.
ఎందుకు ఉందిరా ఈ సినిమాకి అయితే మాత్రం, ఎందుకంటే దీనికి ఉన్నంత పొటెన్షియల్ ఇంకా వేడికి ఉండదురా. అంటే లైక్ సీక్వెల్స్ కి సలార్ 2 కానీ వచ్చే స్పిరిట్ కానీ వాటికి ఉంటాయి, వాటికి వేరే హైప్ ఉంటుంది. దిస్ యాజ్ అ కాన్సెప్ట్ వైజ్ కానీ ఇక్కడ స్టార్స్ ఉన్నారు, ఇక్కడ ఇది చేస్తున్నారు, బడ్జెట్ ఇంత పెద్దది నేను ఎప్పుడు మాట్లాడలే. స్టార్స్ ఉన్నారు కాబట్టి సినిమా అంత పెద్దది నేను ఎప్పుడు మాట్లాడాను. కల్కి విషయంలో ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో వాస్ట్, చాలా చాలా ఇన్నోవేటివ్. దీంట్లో వీళ్ళు కనుక నిజంగానే మనం అనుకున్నట్టు మనం వినేదానికట్టు లైక్ క్యామియోస్ ఉంటే వీళ్ళందరినీ అక్కడ కొన్ని షార్ట్స్ లైక్ బ్రేక్ డౌన్ వీడియోస్ లాగా పెడితే మాత్రం ఐఎమ్ టెలింగ్ మ్యాన్, అసలు ఇది బ్లో అప్ అవుతుంది చూడు, వేరే లెవెల్ అవుతుంది గ్యారంటీగా. సో నీకేమనిపిస్తుంది? మార్చ్లో స్టార్ట్ అవుతాడు ప్రమోషన్స్ ముందే చెప్పేసి. హార్ట్ బీట్ పెరుగుతుందిరా మళ్ళీ మొన్నట్లా ఫోన్ వచ్చేది భయం వస్తుంది. ఏం లేదు కాదు, నువ్వు అన్నది కరెక్ట్. అరే ఒక 6-7 months బ్యాక్ ఎప్పుడు అనుకుంటా లైక్ కైండ్ ఆఫ్ ఆది పురుష్ టైం అప్పుడో లేదా సలార్ టైం అప్పుడో మనం ఏమనుకుంటున్నా, మనం కాదు మాక్సిమం నువ్వే చెప్పు, బట్ నేనైతే సైలెంట్ ఉన్నాను దాంట్లో. కల్కి మైట్ నాట్ హ్యావ్ అంటే 2,000 కోట్లు కొట్టేయకపోవచ్చు, లేదంటే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాకపోవచ్చు, ఎందుకంటే జానర్ ఎవరికి తెలియదు. అండ్ మన మాస్ జానర్ అయితే కాదు, మాస్ అప్పీలింగ్ జానర్ అయితే కాదు. కానీ నేను ఇప్పటికీ చెప్తాది రిమెంబర్ గుర్తు పెట్టుకునే సినిమా అయితే అవుతుంది అని మనం అనుకున్నాం. అదే నేను ఇప్పటికీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ థింకింగ్ కల్కి మే. ఇప్పుడే చెప్పాను, అంత ప్రిమెచర్గా చెప్పలేను, ఎందుకంటే ద రిసెప్షన్ కానీ ఒక సైఫై ఎలిమెంట్ కానీ సినిమాలో జనాలకి అర్థం కావాలి. ముఖ్యంగా అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు దాని ఎక్స్పోజిషన్ క్లియర్గా చెప్పాలి, అర్థం కావాలి. ప్రతిదానికి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, వాటిని మంచిగా ఎస్టాబ్లిష్ చేయాలి, కంటిన్యూ చేయాలి, సూపర్ కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఇవన్నీ కాకుండా గొప్ప విజువల్స్ ఉండాలి. ఇవన్నీ చేస్తూ సూపర్ స్టోరీ ఉండాలి, ఎంగేజింగ్గా ఉండాలి, అందరికీ నచ్చాలి, అన్ని గ్రూప్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చాలి, అందరూ వచ్చి చూడాలి సినిమా. అప్పుడు కానీ 2,000 కోట్లు టచ్ అవ్వడం అంత చాలా కష్టం. 2,000 కోట్లు అంటే చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఈజీగా మాట్లాడేస్తున్నారు మనం. లైక్ 1,000 కోట్ల సినిమాలు వచ్చేసినాయి అని చెప్పేసి 2,000 crores ఆర్ 1,500 crores ఆర్ సో హార్డ్. విత్ ఈవెన్ కూడా చాలా హార్డ్. ఇప్పుడు 1,000 crores ఉన్న హిందీ మూవీస్ కూడా చాలా వరకు కార్పొరేట్ బుకింగ్స్ అని ఇస్తున్నారు, గట్టిగానే వస్తున్నారు. విత్ వ్యాలిడ్ ట్రూత్ కూడా ఉంది, వ్యాలిడ్ ట్రూత్ ఉంది దాంట్లో కూడా. సో అంత కష్టపైన జస్ట్ 1,000 కోట్లకి ఏమైనా కొట్టుకుంటున్నాం అంటే 2,000 కోట్లు అంటే చాలా కష్టమైన విషయం. 1,500 ఇంకా చాలా, లైక్ 1,500 అండ్ 2,000 చాలా కష్టం. బట్ ఇప్పటికీ చెప్తున్నా, ఒకవేళ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ అయినా పర్లేదు, నాకు ఫ్లాప్ కావద్దు, నాకైతే ప్లీజ్ ఫ్లాప్ అయితే కావద్దు సినిమా. బట్ స్టిల్ మంచి గుర్తుండిపోయే సినిమా కావాలరా. నాట్ బికాస్ ఆఫ్ ఎనీ స్టార్డమ్, ప్రభాస్ ఫ్యాన్ కదా అని చెప్పట్లేదు నేను, ఈ సినిమాకి ఫ్యాన్గా చూడట్లేదు. ద కాన్సెప్ట్ వైజ్గా అసలు పొటెన్షియల్ వేరే కనబడ్డది నాకు ఆ గ్లిమ్స్లో చాలా మంచి అనిపించింది. అండ్ ఆల్సో ద థియరీస్ నా మైండ్లో అనిపించేవి మాత్రం ఎటో వెళ్ళిపోతుంది. సో దాని గురించి చేయాలి, గట్టి చేయాలి దీని గురించి. బట్ స్టిల్ మ్యాన్ నీకేమనిపిస్తుందిరా? లైక్ కాదు ఇక్కడ నువ్వు అన్నట్టుగా క్యామియోస్ పెట్టడం కానీ, అరే ఒకటి ఏంటంటే ఇట్లాంటి స్టోరీని అటెంప్ట్ చేసేవాడు ముందుకు రావాలి ఫస్ట్ థింగ్. అంటే అది ఎప్పుడైతే జరిగిందో దానికి అంత సపోర్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ దీన్ని వీళ్ళు చాలా వరకు ర్యాప్స్ లో పెట్టించారు. మనకి ఇప్పుడు ఎన్నో లైక్ మంత్స్ తర్వాత కల్కి అని తెలిసింది. అయితే షూటింగ్ కూడా కొంచెం ఫాస్ట్గా కొట్టారు. బట్ స్టిల్ ఆ స్కేల్, ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటి వరకు పెద్దగా పిఆర్ పెద్దగా రన్ చేయట్లేదు. కానీ మనం పెట్టుకున్న థీరీస్ అయితే దే ఆర్ ఆన్ అనదర్ లెవెల్. ఎక్కడికో వెళ్ళిపోయిన థీరీస్. మహాభారతం అని చెప్తున్నాము, కల్కి అని చెప్తున్నాము. లెట్ మీ స్టాప్ యు రైట్ దేర్. నేను ఇప్పుడు దీన్ని ఈ థియరీ చెప్పినంత మాత్రాన ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోండి, హైప్ పెంచుకోండి, సినిమా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంత మాట్లాడినా కదా బ్రో అక్కడ ఏమీ లేదనే ఫీలింగ్ అయితే ఉండకండి. ట్రైలర్ వచ్చిన తర్వాత ఆబ్వియస్ గా మనకి స్టోరీ మారుతుంది, ఆబ్వియస్ గా మన మైండ్ ఎంత రన్ అయినా కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత మీరు ఎంజాయ్ చేయాలంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి సినిమా ఏంటి, సినిమాలో ఏం చెప్తున్నాడు అనేది ఆ ఫీలింగ్ వెళ్ళిన తర్వాత చూస్తేనే ఎంజాయ్ చేస్తాం. మన హైప్ పెట్టుకొని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమా చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాం. నేను ప్రతిసారి చెప్తే ఈసారి కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను లేపుతున్నా అని చెప్పేసి ఇది చెప్పకుండా తప్పవుతుంది. ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ని చెక్ పెట్టుకుంటేనే సెట్ అవుతా నా ఫీలింగ్ అనమాట. బట్ యా మళ్ళీ ఇక్కడ ప్రణవ్ సాయి గారు చెప్తున్నారు, అది ఇంకోటి వచ్చింది మొన్న ఈ ఏమంటారు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లో 6th డోర్ ఏదో ఉంది కదా, దాని గురించి దాన్ని లింక్ చేసి మరీ వెళ్ళిపోతలే టూ ఫార్. అదే ఈవెన్ మహాభారత్ అన్నప్పుడే అరే టూ ఫార్ రా బాబు ఇది కల్కి అంటున్నారు, దానికి వల్ల చాలా పెద్దది. అరే మహాభారత నేను ఓకేరా, కానీ ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ 6th డోర్ లింక్ చేశారంటే అంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే నా బ్రెయిన్ లో అయితే మిగతా ఉందో నా బ్రెయిన్ లో అయితే ఒక స్టోరీ ఫిక్స్ అయింది. నాకు కల్కిన్ చెప్పాలి మేబీ సెకండ్ పార్ట్. అరే అది పక్కరా. ఇంకా మీరు నాకు తెలిసినంత కాదు, నాకున్న కాన్ఫిడెన్స్ ప్రకారం అయితే బయట నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్. నాకు మీ అందరికి మీరు ఎంత చూసారో టీజర్ అదే నేను చూసాను. బట్ నా బ్రెయిన్ ఏమనుకుంటుంది అయితే నా వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ కల్కిని ముందు తీసుకొస్తారు. ఎందుకంటే సేమ్ మళ్ళీ చెప్తున్నా కదా, ఆ భగవద్గీతలో ఏదైతే రాస్తుందో అంటే లైక్ మా పేరెంట్స్
వాళ్ళు కొంచెం ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసారు భగవద్గీత, మా గ్రాండ్ మదర్ వాళ్ళు కూడా. దాంట్లో ఏం రాసుంటే లైక్ ఆల్మోస్ట్ 1,00,000+ ఇయర్స్ తర్వాతే 10th అవతార్ అయితే వస్తుంది అని చెప్పేసి దాంట్లో రాసింది. అండ్ ఇట్స్ నాట్ 1,00,000, ఇప్పుడు 5,000 ఇయర్స్ అయింది, 5,500 ఇయర్స్ ఎంతో అయిందని చెప్తున్నారు లైక్ కలియుగ స్టార్ట్ అయ్యి. సో ఇంకా ముందుకు తీసుకొస్తారు. అది ప్రాజెక్ట్ కే. వాళ్ళే మెన్షన్ చేశారు వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే, ఇంకా అదే ముందుకు తెచ్చుకోవాలి. ఐ థింక్ ఇట్ విల్ బి ద కీ పాయింట్. ఐ థింక్ ఇది ఉంటదని అయితే నేను కాన్ఫిడెంట్ ఉన్నాను. బట్ ఐ డోంట్ సే అవార్డ్స్ తీసుకొని అందరూ సీరియస్ గా తీసుకోవాలని లేదు. బట్ వాట్ ఐమ్ బిలీవింగ్ ఇస్ దిస్. కానీ దానికి ఎలాగ స్టోరీ వీవ్ చేస్తారు. ఇప్పుడు కరెంట్లీ మళ్ళీ సోషల్ టచ్ లేకపోతే ఇలాంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్ కి సోషల్ టచ్ చాలా ఇంపార్టెంట్. అంటే కరెంట్లీ మనం ఏం ఫేస్ చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమింగ్, అవతార్ ఎట్లా మనకి లైక్ అవతార్ అట్లా కూడా కావచ్చు. అంటే లైక్ వెజిటేషన్ ఉన్న అవతార్ 2 లో లైక్ వేల్ హంటింగ్ ఉంటుంది కదా, వేల్ లైక్ తిమింగలాలని హంట్ చేస్తాం. అది లిటరల్లీ చెప్పండి కెమెరా ఆయనకు ఉంటది కాబట్టి ఓషనాలజీ మీద ఆయనకు ఉంటది. బట్ స్టిల్ ఐ అగ్రీ ఆన్ దాట్. బట్ చూడాలి ఏమవుతుంది. మనం చాలా ఎట్లా వెళ్ళిపోతున్నాము. బట్ పార్ట్ 2 ఉంటది అంటున్నారు భయ్య. పార్ట్ 3 గురించి తెలియదు కానీ నేను చాలా దూరం వినేసిన. ఎట్లా అంటే కల్కి 3102 BC విల్ బి 2027 అన్నారు కదా. అండ్ థర్డ్ పార్ట్ కల్కి 33 సంథింగ్ ఎంతో లైక్ 200 ఇయర్స్ తర్వాత బీసీ, అది కూడా అది 2030 అన్నారు కొంతమంది. ఇవన్నీ మేము ఏం పెట్టుకోవట్లేదు మైండ్ లో ప్రస్తుతానికి అయితే మాత్రం. అది ప్రాబ్లం ఇప్పుడు మనతో. ఇప్పుడు చూడు, నువ్వు ఎక్కువ చెప్తావు, నేను తక్కువ చెప్తాను. ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి అనే నువ్వే నీ బ్రెయిన్ లో ఒక స్టోరీ సెట్టే ఉంది. నేను అంత చెప్పను, బట్ నా బ్రెయిన్ లో ఇంకో స్టోరీ సెట్టే ఉంది. ఇంకా రెగ్యులర్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి అంటే లైక్ జస్ట్ వాళ్ళు ప్రభాస్ అని కానీ నాగార్జున అని కానీ ఇంకా ఫీలింగ్ లో ఉండే వాళ్ళకి ఇలాంటిది జస్ట్ ఒక లైన్ 2 లైన్స్ విన్న వాళ్ళ పరిస్థితి ఇంకా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా కామన్, ప్రిటీ కామన్. బట్ మళ్ళీ చెప్తా ఎక్స్పెక్టేషన్స్ చెక్ లో పెట్టుకుందాం, థియరీస్ పెట్టుకుందాం. ఖచ్చితంగా థియరీస్ తో ఎంజాయ్ చేద్దాం, మనకంటే ఒక స్టోరీ వెళ్ళేసుకుందాం, బాగానే ఉంటుంది. సినిమా చూసే టైంకి మాత్రం మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని సినిమాలా చూస్తాం. అంటే లైక్ దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, అది ఎంత బాగా నచ్చినది ఇంపార్టెంట్. అరే మనం ఇట్లా ఇమాజిన్ చేసుకున్నాం కదా, ఎంత లేదు, మనం హైప్ ఎక్కించుకున్నాం కదా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాం. ఎంతో అంత అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాం, కొంతనో లైక్ ఎక్కువనో. అది దాని గురించి తర్వాత కానీ. బట్ ఇది గైస్ పరిస్థితి. ఇన్ని వినబడుతున్నాయి. కల్కి గురించి మాట్లాడినప్పుడల్లా కొత్త థియరీస్ క్రియేట్ అయిపోతున్నాయి. సో ఏవైతే మీ థాట్స్ అని చెప్పి నాకు అంటే ఇంకెంత 3 months ఉంది. 3 months అయితే ఇంకా పిఆర్ నువ్వు ఇప్పుడు మార్చి స్టార్ట్ చేస్తారంట కదా. మార్చ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ లైక్ ఇంకొక 20 days. March 1 నుంచి పోస్టర్స్, March 8 ట్రైలర్ సంథింగ్ ఏదో అన్నారా, March 31 ట్రైలర్ అన్నారు, ఏవేవో అంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. వాళ్ళకంటూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిక్ ప్లీజ్ ప్రభాసం తెచ్చుకోండి, కమలాసన్ తెచ్చుకోండి, అందరినీ మొత్తం మీడియా ముందు ఎట్లా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అన్నిటి క్లారిఫికేషన్ ఇవ్వండి. క్యామియోలు ఉంటే క్యామియోలు చూపెట్టండి. తప్పే లేదు. చిరంజీవులు అంటే చిరంజీవులు ఉన్నారనుకో, పరశురాములు ఉన్నాడు అంటే ఇన్ని పరశురామ్ చేస్తున్నా చెప్పు, ఏం కాదు. డిసప్పాయింట్ గారు జనాలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పోనీ అదే దాచుకోవద్దు. నువ్వేం చెప్తావు అంటే సరే లెట్స్ ఎన్టీఆర్ గారు పరశురాముడు ఇప్పుడు వస్తున్న కాన్వర్సేషన్ అదే కదా. ఇంకా విషయం వచ్చేసరికి పోనీ అట్లా కూడా కొంచెమే ఉంటారండి, అంత కూడా వద్దురా. ఎన్టీఆర్ నిజంగానే పరశురాముడు చేస్తున్నారంటే సినిమా చూడండి, నవ్వు సాలు కొట్టేస్తుంది, అదే లేపేస్తుంది, సినిమా వేరే లెవెల్ లేపేస్తుంది. సో సిగ్గుపడు ఎవరన్నారు కాబట్టి దాన్ని బట్టి హైప్ పెరిగిపోతుంది ఖచ్చితంగా, జనాలకి ఖచ్చితంగా అది అయిపోతుంది. బట్ ఐ వాంట్ దిస్ టు ఓపెన్ వెరీ బిగ్. ఐ వాంట్ దిస్ టు బి రియలీ బిగ్ హిట్. ఐ వాంట్ దిస్ టు బి ఏ మెమరబుల్ ఫిలిం. బాగా ఉండాలి సినిమా, దానికి తగ్గట్టుగానే రిజల్ట్ రావాలి, గుర్తుండిపోయేలా ఉండాలి సినిమా. అంతకంటే నాకు ఇంకే వద్దు. ఎక్కడ నేను స్టార్ల పేర్లు చెప్పట్లేదు, ఎక్కడ నేనేం చెప్పట్లేదు. కాన్సెప్ట్ వైజ్ మాత్రం ఈ మూవీ నాకైతే మోస్ట్ యాంటిసిపేటెడ్ గైస్. మీ థాట్స్ కింద చాట్లో చెప్పండి.